వెల్కమ్ టు VCN ఛానల్. చంద్రకొండ మురళి అన్నాడు. నువ్వు మీ బ్యాచ్ రండి రండి కొద్దిగా ఇంకే సైడ్ పోవాలి ఇంకే పక్కరము సార్ రవి పాత కదా నాకన్నా మెంబర్ కదా మీరు కూడా మొదలన్నాడా చెప్పు అధ్యక్ష పోరాట బద్రే సీను తినేసుకోమరా నువ్వు పక్కరా పెట్టి ఓ ఈరోజు నా శ్రేయభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇతర నా క్లాస్మేట్స్ కావచ్చు, అనేక మంది నాకు ఫోన్లు చేసి 4-5 రోజులుగా ఈ బర్త్డే ప్రోగ్రామ్ ఏంటి, ఎక్కడికి రావాలా అని నన్ను అడుగుతున్నాను. కానీ నేను అందరికీ చెప్పింది, ఈసారి నేను కుటుంబంతో కలిసి కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్తున్నాను. ఈవినింగ్ 4:35కి నేను వచ్చి ఇంట్లో 5కి వస్తాను. ఏదన్నా ఇదైతే దయచేసి రాబడలేదు, ఏదన్నా పూర్తిగా క్యాజువల్ కలవాలంటే క్లోజ్ మిత్రులు 5 గంటలకు రాండి అని చెప్పాను. ఈరోజు ప్రమాణ పూర్తిగా నా ప్రోగ్రాం అదే. కానీ వెంకీ రవి గారు చేసిన పని నిజంగా ఆయన చెప్పినట్లుగా మనం ఆ రవి గారు నా మీద ఉన్నటువంటి విశ్వాసం నిజంగా ఎవరికి నేను ఎంతోమందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తుంటాను. ఈ రకంగా విశ్వాస పాత్రంగా ఉండేటువంటి వీళ్ళు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే
చేసిన సహాయాన్ని అప్పుడే మర్చిపోయే రోజులు ఇప్పుడు ఈ సమాజంలో కనపడుతున్నాయి. కానీ ప్రతి బర్త్డేకి ఇట్లా శక్తి మించి ఈసారి నాకు చాలా ఆప్తులైనటువంటి మిత్రులు కూడా కనీసం ఫ్లెక్సీలు వేస్తామంటే కూడా నేను మా చంద్ర అటువంటి వాళ్ళని కూడా వద్దని చెప్పాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మా అమెరికా నుంచి వచ్చిన తర్వాత చేసుకుంటాం, ఈసారి కామ్గా ఉంటామని. కానీ వాళ్ళకున్న అభిమానాన్ని ఇప్పుడు వేసిన జాను గారు కావచ్చు, శివ గారు కావచ్చు, రవి గారు కావచ్చు, వెంకీ గారు కావచ్చు, మా క్లాస్మేట్ భాస్కర్ కావచ్చు, డిస్టి వెంకటేశ్వర్లు కావచ్చు, మా ISS కాలేజీ ప్రిన్సిపాల్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళు మనకు ప్రమేయం లేకుండా మన మీద ఉన్నటువంటి అభిమానాన్ని మరీ వీళ్ళకైతే నేను రుణపడి ఉన్నాను. నేనే కాదు, నా బిడ్డ డాక్టర్ ఎల్ సాయితేజ గారు కూడా చెప్తున్నాను, వీళ్ళందరూ మన ఆత్మ బంధువులైనా మనం ఇప్పుడే కాదు వీళ్ళు చూపిస్తున్న అభిమానాన్ని నా తర్వాత కూడా నువ్వు కొనసాగించాలి. నేను కాదు ఇంకా రాబోయే తరానికి నాకంటే ఎక్కువగా ఉపయోగపడిపోయేవాడు మా కొడుకు డాక్టర్ లక్కంలేని సాయితేజ అని గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇదే సెంటర్లో ఆయన హాస్పిటల్ కడుతున్నాడు. ఆ హాస్పిటల్లో మీ అందరికీ ఉచిత సేవలు అందిస్తాడని చెప్పి ఈరోజే మీ అందరికీ ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా మీకు సంబంధించిన మీ ఫ్యామిలీస్ అన్నీ మా సొంత ఫ్యామిలీస్ లాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి ఈరోజు ఏర్పడిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, నిజంగా మీ ఆర్థిక స్తోమతను మించి మీ పరిస్థితి నాకు తెలుసు. మీ ఆర్థిక స్తోమతను మించి రవి గారు అయితేమి, మనీ అయితేమి, పెంచులయ్య, సీను, మా వెంకీ వీళ్ళందరికీ ఏం చేస్తే రుణం తీర్చుకోగలుగుతాం. పుట్టు కానీ వీళ్ళందరికీ మనం నిజంగా వాళ్ళు ఈరోజు నా ప్రోగ్రామ్నే మార్చేశారు. నా కుటుంబ సమేతంగా పోవాల్సిన ప్రోగ్రామ్ని వాళ్ళ కోసం నేను ఈ రోజు రీబ్యాక్ అయ్యి ఇప్పుడు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఏంది నువ్వు ఊళ్ళో ఉండమన్నావు కదా అంటే అందరికీ చెప్తాను, రవి వెంకీ వల్ల మారింది. ఆయన శక్తికి ఆయన దుప్పట్లు నా పుట్టినరోజు రోజు ఆయన దుప్పట్లు పంపిణీ చేయడం, ఈయన అన్నదాన కార్యక్రమం చేయడం, ఏమిస్తే వాళ్ళకి నా రుణం తీర్చుకోగలుగుతానని మీ అందరి ముందు తెలియజేస్తూ, వాళ్ళందరినీ నా జీవితకాలం నా కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు నాకే కాదు నా బిడ్డ మీద కూడా ఉందని చెప్పి ఈరోజు మీ సభాముఖంగా ఈ సభలో తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి పాలాభివందనం తెలియజేస్తూ, మీ అందరూ నా ఆత్మ బంధువులే, కులాలు మతాలు కాదు, మీరు నాకు ఆత్మ బంధువులు. నా బంధువుల కంటే ఎక్కువగా నేను నా బిడ్డ మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి మిమ్మల్ని కాపాడుకుంటాము. మీకు ఏ వేళలా ఏ చిన్న సహాయ సహకారం కావాల్సి వచ్చినా నా గురించి ఎప్పుడైనా సరే ఎలాంటి రాత్రి 12 గంటలకు తలుపు తట్టినా మీకోసం నేను లేచి వస్తానని చెప్పి సభాముఖంగా మనవి చేస్తూ, నాకు ఇంత మహత్తరంగా చేసినటువంటి మీ అందరికీ ఇంకొకసారి అభివందనలు తెలియజేస్తూ, శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.